బ్రేకింగ్ చూస్తున్నాం. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ అధికారి బరి తెగించాడు. ఒళ్ళు మరచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పైగా వీడియో రికార్డ్ చేసి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటన బల్దియా పరిధిలోని గాజుల రామారంలో వెలుగు చూసింది. సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న కిషన్ తన కింద పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలపై కన్నేశాడు. తాను చెప్పినట్లుగా వినాలని ఆమెను బెదిరించాడు. అంతేకాదు విధి నిర్వహణలో ఇబ్బందులు పెట్టాడు. అధికారి వేధింపులు భరించలేక నరక యాతన అనుభవిస్తున్న కార్మికురాలు అతని చెరలో పడక తప్పలేదు. రోజు పనికి వచ్చిన ఆమెను ఓ గదిలోకి తీసుకువెళ్లి లైంగికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా ఆ తతంగమంతా తన ఫోన్లో రికార్డ్ చేసి అవి మళ్లీ చూస్తూ నేత్రానందం పొందాడు. ఈ క్రమంలోనే కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తోటి కార్మికుల ఫోన్లో కూడా వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ చూసిన కార్మికులు ఏంటని ప్రశ్నించారు. దీంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి 10,000 చొప్పున దాదాపు 14 మందికి డబ్బులు ఇచ్చి వారి నోరు మూయించాడు కామాంధుడు కిషన్. కుకట్పల్లి మహిళా ఐఏఎస్ అధికారిని జోనల్ కమిషనర్ ఉన్న చోట ఈ దారుణం వెలుగు చూసింది. ఆమె పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలపై ఇంత దారుణం జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందని మహిళా కార్మికులు అంటున్నారు. ఈ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో చూసిన చాలామంది జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు కూడా కామాంధుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం విడ్డూరం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఒక మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తూ ఇలాంటి పనులు చేయటం అసలు ఎలా చూడాలి? ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తూ ఇలాంటి దారుణం అసలు ఎలా చూడాలంటారు? సుజాత, మనం గమనించవచ్చు, కుత్బుల్లాపూర్ లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకున్న విషయం ప్రస్తుతం వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ శానిటైజేషన్ డిపార్ట్మెంట్ లోనే ఒక సంచలనంగా మారింది. బల్దియా గాజుల రామారం సర్కిల్లో ఎవరైతే మున్సిపల్ శానిటైజేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా ఉన్న కిషన్ అనే వ్యక్తి తన లైంగిక వేధింపులు చేశాడు ఒక మహిళతోటి. అలాగనే తన లైంగికంగా లోపరుచుకోవడమే కాకుండా అవన్నీ కూడా వీడియోలు తీసి తన మొబైల్ లో పెట్టుకుని తర్వాత అతను సాడిస్ట్ గా ఆమె బెదిరింపులు కూడా పాల్పడ్డాడు. చివరకు ఎటు చెప్పుకోలేక ఆర్థిక బాధల వ్యవహారంలో ఆమెకు ఇబ్బందులు తలెత్తి ఒకవేళ ఎక్కడన్నా చెప్తే తన ఉద్యోగం ఎక్కడ పోతుందో తన పరువు ఎక్కడ పోతుందో చెప్పిన కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఆమె చాలా బాధపడ్డట్టు తెలుస్తా ఉంది. అయితే ఎప్పటికైనా సరే మనం గమనించ సుజాత, పాపం పండిందంటే ఏదో ఒక రోజు ఇలాంటి అకృత్యాలు అక్రమాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. అదే నేపథ్యంలో ఇవన్నీ కూడా బయటకు వచ్చి తెలుస్తా ఉంది. అయితే ఇవి ఎలా వెళ్ళిందో కానీ తన పాపాన్ని తనే పట్టించుకుని తన మొబైల్లోనూ ఉన్న వీడియోలను వేరే వాళ్ళకి షేర్ అవ్వడం, తర్వాత ఎవరికైతే షేర్ అయ్యాయో దాదాపుగా 14 మందికి ఈ మొబైల్ వీడియో షేర్ అయిన తర్వాత మీరు ఈ విషయాన్ని బయట పెట్టదని చెప్పేసి కూడా ఒక్కొక్కరికి 10,000 చొప్పున ఇచ్చి ఆ కిషన్ వాళ్ళ నోళ్లు ముగించాలని కూడా చూశాడు. అయినప్పటికీ కూడా ఈ విషయం ఎట్టకేలకు అధికారులకు తెలిసిన నేపథ్యంలో అధికారులు కూడా చర్యలు తీసుకుని తెలుస్తా ఉంది. సుజాత, మనం ఒక విషయం గమనించాలి, అంటే ఒక మహిళ ఐఏఎస్ జోనల్ కమిషనర్ గా ఉన్న చోట ఒక మహిళ మీద ఇంత దారుణమైన అకృత్యం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా మరి మహిళా అధికారిగా ఉండి కనీసం కింది స్థాయిలో పనిచేసే వ్యక్తులు తమ మీద జరుగుతున్న దాడుల విషయం మీద చెప్పుకునే అర్హత లేకపోతే చెప్పుకునేందుకు ఆమె చొరవ చూపించడం లేదా, కనీసం కూడా వీళ్ళ భద్రత మీద నిర్లక్ష్యం అనేది ఉంది కాబట్టి ఇంత దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్తున్న కూడా పలు ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. మొత్తం మీద ఈ ఘటన మీద జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్న తెలుస్తా ఉంది. మొత్తం మీద గాజుల రామారంలో సర్కిల్లో ఏమైతే ఈ కార్మికురాల మీద జరిగిన సంఘటన సంబంధించిన వీడియోలు కూడా ఈ ప్రస్తుతం మొబైల్లో వైరల్ అయిపోతా ఉన్నాయి. మరి దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికే పోలీసులు ఈ కేసును సుమోటోగా తీసుకొని పర్యవేక్షణ చేస్తా ఉంది. మరి ఉన్నతాధికారులు ఇమీడియట్ గా సస్పెండ్ చేయడమే కాకుండా అతని మీద ఎఫ్ఐఆర్ చేయించి ఇలాంటి ఘటనలు మరొకరు చేయకుండా మరొకరు అలాంటి లాకుండా చేయాలని మాత్రం ఖచ్చితంగా
కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఎవరైతే ఆ సర్కిల్ లో పనిచేసే మహిళలు కూడా ఉన్నతాధికారులకు చెప్తున్న పరిస్థితి. మరి మహిళా ఐఏఎస్ ఉన్న చోట కూడా మహిళలకు రక్షణ లేదంటే మాత్రం ఈ విషయం మీద మరి ఆ మహిళా ఐఏఎస్ జోనల్ కమిషనర్ ఎవరుతున్నారో ఆమె దీన్ని ఖచ్చితంగా పరిశీలి చేసి మరొకసారి ఘటన చోటు చేసుకున్న చూడాల్సిన బాధ్యత అధికారుల మీద నుంచి చేస్తారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.